భారత మహిళల క్రికెట్ జట్టులో సువర్ణాధ్యాయం లిఖితమైంది. దశాబ్దాల నిరీక్షణకు ఫలితం దక్కింది. ఇప్పటి వరకు అందని ద్రాక్షగా ఉన్న వన్డే ప్రపంచ కప్ను ముద్దాడింది మన మహిళల జట్టు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో 52 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి యావత్ దేశం గర్వపడేలా చేసింది. ఈ ఉద్విగ్న క్షణం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన భారతావని ఒక్కసారిగా పులకించిపోయింది. 2005, 2017 ప్రపంచ కప్లలో ఫైనల్ వరకు వెళ్లినా నిరాశే ఎదురుకావడంతో ఈసారైనా వరల్డ్ కప్ వస్తుందా అనే ఆశతో యావత్ దేశం ఎదురుచూసింది. ఆ నిరీక్షణకు విజయంతో ముగింపు పలికింది మన మహిళల జట్టు. ఈ గెలుపులో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే. అయితే జట్టు కెప్టెన్గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ పాత్ర అత్యంత కీలకమైంది. నువ్వు ఆడదానివి, క్రికెట్ ఆడతావా అని సొంత కుటుంబం వారే హేళన చేసినా, ఎన్నో అవమానాలు ఎదురైనా తన పట్టుదలతో క్రికెటర్గా రాణించింది. టీమిండియా విమెన్ కెప్టెన్గా ఎదిగింది. దేశానికి తొలి విమెన్ వరల్డ్ కప్ని సాధించింది. భారత మహిళా క్రికెట్లో ఆడపులిగా పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో హర్మన్ ప్రీత్ కౌర్ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. హర్మన్ ప్రీత్ కౌర్ 1989 మార్చి 8న పంజాబ్లోని మోగాలో జన్మించింది. తల్లి సత్విందర్ కౌర్, తండ్రి హర్మిందర్ సింగ్ భుల్లర్. హర్మన్ ప్రీత్ కౌర్కి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. తండ్రి హర్మిందర్ సింగ్ రాష్ట్ర స్థాయి వాలీబాల్, బాస్కెట్బాల్ క్రీడాకారుడు. క్రికెటర్గా కూడా రాణించారు. అయితే ఆయన ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆటలను వదిలి జిల్లా కోర్టులో క్లర్క్గా స్థిరపడ్డాడు. ఊళ్ళోనే వ్యవసాయం చేసేవాడు. తాను క్రీడాకారుడిగా నిలదొక్కుకోవాలని భావించినా సాధ్యం కాలేదు కాబట్టి తన పిల్లలను మంచి క్రీడాకారులను చేయాలని కోరుకునేవాడు. వాలీబాల్, హాకీ, ఫుట్బాల్ అన్నీ ఆడించేవారు. గ్రామంలోని స్కూల్లో కొందరు అబ్బాయిలు క్రికెట్ ఆడేవారు. అప్పుడే హర్మన్ ప్రీత్ కౌర్కు క్రికెట్పై ఆసక్తి ఏర్పడింది. సెలవుల టైంలో అక్కడ అబ్బాయిలతో క్రికెట్ ఆడేవారు. అక్కడే ఆమెకు కొన్ని హేళనలు ఎదురయ్యాయి. నువ్వు అమ్మాయివి, క్రికెటర్వి అవుతావా అని తన కజిన్ హేళన చేయడంతో పాటు ఇంట్లో ఫిర్యాదు కూడా చేశాడట. దీంతో తల్లిదండ్రులు క్రికెట్ ఆడడం కంటే మిగతా స్పోర్ట్స్ వైపు దృష్టి పెట్టాలని చెప్పారు. అయితే తనకు క్రికెట్ అంటేనే ఇష్టమని చెప్పిన హర్మన్ ప్రీత్ కౌర్ రోజు ఆ గ్రౌండ్లో క్రికెట్ ఆడేవారు. ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా పట్టించుకునేవారు కాదు. కొన్ని రోజులకే బౌండరీలు బాదేవారు. టీమిండియా మ్యాచ్లను టీవీలో చూసి తాను కూడా సెహ్వాగ్లా ఆడాలని కోరుకునేవారు. కొన్నాళ్లకే బ్యాటింగ్లో మంచి నైపుణ్యం సాధించారు. ఇదంతా తండ్రి ప్రోత్సాహంతోనే నేర్చుకున్నారు. ఆ సమయంలోనే తండ్రి హర్మన్ కోసం ఒక చొక్కా తెచ్చారు. దాని మీద క్రికెటర్ బ్యాటింగ్ చేసే ఫోటో ఉంది. తనకు నిరాశ ఎదురైనప్పుడల్లా ఆ షర్ట్ని చూసి తనకు తానుగా ధైర్యం చెప్పుకునేది హర్మన్ ప్రీత్ కౌర్. ఇప్పటికీ ఆ టీషర్ట్ని దాచుకుందట. ఇక స్థానిక స్కూల్లో జరిగే చిన్న టోర్నీల్లో అబ్బాయిలతో కలిసి ఆడేవారు. జట్టును గెలిపించేవారు. ఆ టోర్నీల్లో హర్మన్ ప్రీత్ ఆట తీరును స్థానిక కోచ్ కమల్ దీష్ సోది చూసి మరికొన్ని టెక్నిక్స్ నేర్పించారు. అలా 7వ తరగతి చదివే సమయానికి మంచి బ్యాటర్గా ఎదిగారు. అండర్ 13లో రాణించారు. ఆ సమయంలోనే హర్మన్ ప్రీత్ను మోగా గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్ఞాన్ జ్యోతి స్కూల్ యజమాని యర్వీందర్ సింగ్ దగ్గరకు తీసుకువెళ్లిన కమల్ దీష్ సోది హర్మన్ ఆట గురించి ఆయనకు చెప్పారు. ఆయనకు క్రికెట్ అకాడమీ కూడా ఉంది. దీంతో ఆయన కొన్ని మ్యాచ్లు ఆడించి హర్మన్ ప్రీత్ కౌర్లోని టాలెంట్ను గుర్తించి అకాడమీలో ఉచితంగా చేర్చుకున్నారు. అక్కడే హర్మన్కు మరో సవాలు ఎదురైంది. తండ్రికి వచ్చే జీతం కుటుంబ పోషణకే సరిపోయేది. దీంతో తనకు క్రికెట్ కిట్ కొనాలంటే 2 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని చూసిన యర్వీందర్ సింగ్, కమల్ దీష్లు హర్మన్ ప్రీత్ కౌర్కు క్రికెట్ కిట్లు, షూస్ కొనిచ్చారు. హర్మన్ కోసం ప్రత్యేకంగా ఒక విమెన్ టీంను సిద్ధం చేశారు. అకాడమీ ఆధ్వర్యంలో టోర్నీలు పెట్టేవారు. ఆ టోర్నీల్లో రాణించిన హర్మన్ ప్రీత్ కౌర్ 2006లో పంజాబ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి రాణించారు. ఆ తరువాత రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ టోర్నీలకు వెళ్లడం అంత ఈజీగా జరగలేదు. అప్పట్లో మహిళా క్రికెట్కు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు. సౌకర్యాలు అంతంత మాత్రమే. స్పాన్సర్లు ముందుకు వచ్చేవారు కూడా కాదు. పురుషుల జట్టుతో పోల్చితే ప్రాధాన్యం చాలా తక్కువగా ఉండేది. మేనేజ్మెంట్లను అడిగినా విమెన్ క్రికెటర్లకు బడ్జెట్ ఇంతే అనే సమాధానం వచ్చేది. వాటిని ఎదుర్కొంటూనే తనను తాను నిరూపించుకున్నారు హర్మన్ ప్రీత్ కౌర్. హిట్టర్గా పేరు తెచ్చుకున్నారు. అలా పలు రాష్ట్ర స్థాయి టోర్నీలు ఆడిన హర్మన్ ప్రీత్ కౌర్ 2009లో భారత జట్టుకి ఎంపికైంది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను 20 సంవత్సరాల వయసులో ప్రారంభించింది. 2009 మార్చిలో బౌరాల్లోని బ్రాడ్మెన్ ఓవల్లో జరిగిన 2009 ప్రపంచ కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్తో తన అంతర్జాతీయ కెరీర్ని ప్రారంభించింది హర్మన్ ప్రీత్ కౌర్. అదే ఏడాది టౌన్టన్లోని కౌంటీ గ్రౌండ్లో జరిగిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ 2020లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో T20లో అరంగేట్రం చేసింది. అయితే ఈ 2 మ్యాచ్లను పెద్దగా రాణించలేదు. ఆల్రౌండర్గా ఎదిగే అవకాశం ఉండడంతో సెలెక్టర్లు హర్మన్ ప్రీత్ను కొనసాగించారు. నార్మల్గా అయితే
పురుషులు క్రికెట్ జట్టులో చోటు దక్కితేనే వారి జీవితం మారిపోతుంది. కానీ హర్మన్ విషయంలో అలా జరగలేదు. అప్పటికి కూడా కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. స్పాన్సర్లతో అప్పటి వరకు నెట్టుకు వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ ఇంటికి పెద్దది కావడంతో తాను ఇంటికి డబ్బులు పంపాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ తాను డబ్బులు పంపకపోతే చెల్లెలు హేమ్జీత్ కౌర్, తమ్ముడు గుర్జిందర్ సింగ్ల చదువు ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో తాను టీమిండియాకు సెలెక్ట్ అయ్యాను కాబట్టి సాధారణంగానే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించింది. తన కోచ్ సాయంతో అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడితే మహిళా క్రికెటర్లకి ఉద్యోగం అంటే ఎలా అని కామెంట్ చేశాడు ఆ సీఎం. ఆ మాటలకు బాధపడిన హర్మన్ ప్రీత్ కౌర్ ఎలాగైనా సరే ప్రభుత్వమే పిలిచి ఉద్యోగం ఇవ్వాలనే పట్టుదలలో ఉండేవారు. అక్కడే ఉంటే ఉపయోగం లేదనుకుని ముంబైకి మకాం మార్చింది. సచిన్ టెండూల్కర్ సిఫార్సుతో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ సాయంతో పశ్చిమ రైల్వేలో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ గా ఉద్యోగంలో చేరింది. కొన్నాళ్లు హాస్టల్లో ఉంది. తరువాత క్వార్టర్స్ దొరికినా ఒక పూట ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. ఉదయాన్నే ఓ గంట క్రికెట్ ప్రాక్టీస్ ముగించుకుని లోకల్ ట్రైన్లో ఆఫీస్కు చేరుకునేది. మళ్ళీ సాయంత్రం ప్రాక్టీస్ చేసేది. అక్కడ వివక్ష ఎదుర్కొన్నారు హర్మన్ ప్రీత్ కౌర్. తాను ప్రాక్టీస్ చేసే గ్రౌండ్లో అమ్మాయిలకు పరిమితమైన సమయమే ఇచ్చేవారు. అలా ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేస్తూనే క్రికెట్ ఆడింది. జట్టు నుండి మ్యాచ్లు ఉంటే కొంత ఆదాయం వచ్చేది. రెగ్యులర్ మ్యాచ్లు తక్కువగా ఉండడంతో కొంత డబ్బును తాను జాగ్రత్తగా వాడుకుని మిగిలింది ఇంటికి పంపించేది హర్మన్ ప్రీత్ కౌర్. ఆ సమయంలోనే పాకిస్తాన్తో జరిగిన టీ20 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో సీనియర్ కెప్టెన్ మిథాలీ రాజ్, వైస్ కెప్టెన్ జలన్ గోస్వాములు గాయపడ్డంతో హర్మన్ ప్రీత్ కెప్టెన్ అయింది. ఆ మ్యాచ్లో 81 పరుగుల తేడాతో పాకిస్తాన్పై గెలిచిన టీమిండియా విమెన్ జట్టు ఆసియా కప్ను గెలుచుకుంది. ఆ తరువాత బంగ్లాదేశ్ టూర్లో వన్డే జట్టు కెప్టెన్గా ఎంపికైంది. ఆ టోర్నీలో 2 సెంచరీలు చేయడంతో పాటు 2 వికెట్లు తీసి ఆల్రౌండర్గా కీలక ప్లేయర్గా ఎదిగింది. 2016లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది. అదే ఏడాది విదేశీ టీ20 ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకుని ఆ అవకాశం దక్కించుకున్న తొలి భారతీయ మహిళా క్రికెటర్గా రికార్డు సాధించింది హర్మన్ ప్రీత్ కౌర్. 2017లో ఐసీసీ విమెన్స్ టీ20 ర్యాంకింగ్లో టీమ్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైంది. 2017లో భారత ప్రభుత్వం హర్మన్ ప్రీత్కు అర్జున అవార్డు ప్రకటించింది. అయితే 2017లో ఇంగ్లాండ్తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది టీమిండియా. ఆ సమయంలో హర్మన్ ప్రీత్ కౌర్ సరైన ప్రదర్శన చేయలేకపోవడంపై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇక మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తరువాత హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ అయింది. తన ప్రతిభతో రాణించింది, జట్టును గెలిపించింది. తన కెరీర్లో అనేక రికార్డులను సాధించింది. వన్డేలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచింది. 100 ఇంటర్నేషనల్ టీ20 ఆడిన ప్లేయర్ కూడా హర్మన్ ప్రీత్ కౌరే. ఇక కెప్టెన్ అయ్యాక అత్యధిక టైటిళ్లు గెలుచుకున్న కెప్టెన్గా రికార్డు సాధించింది. 2017 మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 115 బంతుల్లోనే 171 పరుగులు చేసి ఒక్కసారిగా భారత క్రీడా లోకాన్ని తన వైపు తిప్పుకుంది. ఆ మ్యాచ్లో ఆమె ఆట తీరు భారత క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. మహిళల క్రికెట్లో అత్యంత చిరస్మరణీయమైన ఇన్నింగ్స్లలో ఇదొకటి. ఆ టోర్నీ ఫైనల్స్లో మాత్రం ఓడిపోయింది. అయితే హర్మన్ ప్రీత్ కౌర్ జీవితంలో ఏది అంత ఈజీగా దక్కలేదు. తన కెరీర్లో తరచూ ఆమె గాయాలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంది. ఆమెకు ఒళ్లంతా గాయాలే అని చెప్పవచ్చు. హర్మన్ చర్మం చాలా సున్నితంగా తయారై కొన్నిసార్లు తోలు ఊడిపోవడం సమస్యగా మారింది. ఓ దశలో థై ప్యాడ్ ధరించలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించి ఆమె కెరీర్లో అత్యున్నత స్థాయిని అందుకుంది. 2017 మహిళల ప్రపంచ కప్ తర్వాత పంజాబ్ ప్రభుత్వం పిలిచి మరీ హర్మన్ ప్రీత్ కౌర్కు డీఎస్పీగా ఉద్యోగం ఇచ్చింది. అక్కడ కూడా మరో అవమానమే ఎదురైంది. హర్మన్ ప్రీత్ కౌర్ నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చిందని, దీంతో ఆమెను డీఎస్పీ నుండి కానిస్టేబుల్ కు డిమోట్ చేశారని కూడా ప్రచారం జరిగింది. అయితే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ విషయంలో పంజాబ్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడంపై పలు విమర్శలు వచ్చాయి. ఆ అంశంపై హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించి తాను నిజమైన సర్టిఫికేట్లే ఇచ్చానని, పీజీకి అప్లై చేశానని ఆధారాలు సమర్పించాల్సి వచ్చింది. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ప్రధాన కార్యాలయంలో ఎన్రోల్మెంట్ చేసుకోవాలని, క్రికెట్ మ్యాచ్ల కోసం పర్యటనలు ఎక్కువ కావడంతో ఎన్రోల్మెంట్ జరగలేదని, అది పెద్ద విషయం కాకపోయినా ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేశారనే కామెంట్లు వచ్చాయి. అటు పోలీస్ శాఖ ఫాలో అప్ చేసినా, జట్టు మేనేజ్మెంట్ ఫాలో అప్ చేసినా ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రచారం కూడా జరిగింది. చివరికి ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో వివాదం సద్దుమణిగింది. అలా వివాదాలు, అవమానాలు ఎదుర్కొంటూనే జట్టు కెప్టెన్గా రాణించారు హర్మన్ ప్రీత్ కౌర్. ఈ ప్రపంచ కప్లోనూ మరో పరీక్ష ఎదురైంది. వెన్నునొప్పి కారణంగా కొన్నాళ్లు మైదానానికి దూరమైంది. ఆ తరువాత జట్టులోకి వచ్చినా పేలవమైన ప్రదర్శన చేసింది.
17 ఇన్నింగ్స్లో కనీసం ఒక్క అర్ధ సెంచరీ చేయలేదు. దీంతో హర్మన్ ప్రీత్ను ప్రపంచ కప్కు ఎంపిక చేస్తారా అన్న సందేహాలు కలిగాయి. అయితే న్యూజిలాండ్పై హాఫ్ సెంచరీ చేసి మళ్లీ ఫామ్లోకి వచ్చింది. జట్టును గెలిపించడంలో కీలక ఇన్నింగ్స్ ఆడింది. జట్టును విజయాల బాటలో నడిపించింది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్స్లో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది మన మహిళల జట్టు. తాజాగా ఫైనల్స్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో జట్టును గెలిపించి ప్రపంచ కప్ను దేశానికి అందించింది. 140 కోట్ల మంది గర్వపడేలా చేసింది. తన కెరీర్ రికార్డుల విషయానికి వస్తే 6 టెస్టుల్లో 200 పరుగులు చేసి 12 వికెట్లు తీసింది. 160 వన్డేల్లో 4600కు పైగా పరుగులు చేసి 31 వికెట్లు తీసింది. 182 టీ20ల్లో 3654 పరుగులు చేసి 103 వికెట్లు తీసింది. ఈ ట్రాక్ రికార్డ్ సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా నిలిచింది హర్మన్ ప్రీత్ కౌర్. 13 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 137 టీ20 మ్యాచ్లు ఆడి అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన మహిళగా రికార్డును సొంతం చేసుకుంది. హర్మన్ ప్రీత్ నెట్వర్త్ విషయానికి వస్తే బీసీసీఐ ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ లో కొనసాగుతోంది. ఏడాదికి 50 లక్షల పారితోషికం అందుకుంటోంది. WPLలో ముంబై ఇండియన్స్ సారథిగా కొనసాగుతోన్న హర్మన్ 1.8 కోట్ల కాంట్రాక్ట్ తో కొనసాగుతోంది. పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉంది. మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ప్రమోషన్స్ అన్నీ కలిపి ఆమె నికర ఆస్తుల విలువ సుమారు 26 కోట్లు ఉంటుందట. ఇప్పుడు ప్రపంచ కప్ గెలిచారు కాబట్టి ఏడాదిలోనే ఆ విలువ రెట్టింపు కానుందని అంచనా. మరికొన్ని విషయాలకు వస్తే హర్మన్ ప్రీత్ కౌర్ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో దురుసు ప్రవర్తన కారణంగా 2023లో 2 మ్యాచ్లు ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి హర్మిందర్ సింగ్ మాట్లాడుతూ, చిన్న పట్టణాల్లో అమ్మాయిలు క్రికెట్ ఆడితే బంధువుల నుండి మాటలు పడాలి, అవమానాలు ఎదుర్కోవాలి. మాకు అవి తప్పలేదు. బయటకు చెప్పలేని బాధలు, అవమానాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే హర్మన్ ప్రీత్ పట్టుదలతో విజయాలు సాధించి ఆ కామెంట్స్ చేసిన వారి నోరు మోయించింది అని ఓ సందర్భంలో కన్నీటి పర్యంతమయ్యారంటే ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక టైమ్స్ మ్యాగజైన్ 2023లో వెలువరించిన 100 మంది ప్రపంచ ఇన్ఫ్లుయెన్సర్ వ్యక్తుల జాబితాలో 3 భారతీయులు చోటు దక్కించుకున్నారు. అందులో హర్మన్ ప్రీత్ కౌర్ ఒకరు కాగా, జర్నలిస్ట్ నందితా వెంకటేశన్, ఆర్కిటెక్ట్ బిను డానియల్లు ఉన్నారు. ప్రస్తుతం హర్మన్ ప్రీత్ కౌర్ చెల్లెలు హేమ్జీత్ కౌర్ మోగాల్లోని గురునానక్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. మొత్తం మీద దశాబ్దాల కలగా మిగిలిన మహిళల ప్రపంచ కప్ను సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది మన మహిళల జట్టు. ఆ జట్టును విజయాల బాటలో నడిపింది హర్మన్ ప్రీత్ కౌర్. ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడి కోట్లాది మంది అమ్మాయిల్లో, మహిళల్లో స్ఫూర్తిని నింపింది కూడా. రానున్న కాలంలో హర్మన్ ప్రీత్ కౌర్ మరింత రాణించాలని, జట్టును గెలిపించాలని కోరుకుందాం. ఇవి టీమిండియా విమెన్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్కి సంబంధించిన అంశాలు.